అధికారుల బదిలీలు ఐటీ దాడులపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరసన తెలిపారు చంద్రబాబు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. 22 రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి మాకు ఈవీఎంల పైన నమ్మకం లేదు, పేపర్ బ్యాలెట్కి వెళ్ళాలి, పేపర్ బ్యాలెట్కు టైం లేదంటున్నారు కాబట్టి మీరు వీవీప్యాట్ని కౌంట్ చేయాలి, ఇవి కనీసం 50% కౌంట్ చేయాలి అని డిమాండ్ చేస్తే దాన్ని కూడా రిఫ్యూజ్ చేశారు, పెడచెవిని పెట్టారు. అది జరిగిందంటేనే అనుమానం. ఎలక్షన్ కమిషన్ మళ్ళా మేము సుప్రీంకోర్టు పోయి అక్కడ సుప్రీంకోర్టులో రిట్టేస్తే 6 రోజులు పడుతుందని చెప్పి సమాధానం ఇస్తారు ఎలక్షన్ కమిషన్. బ్యాలెట్ పేపర్స్ కౌంట్ చేయడానికి 6 రోజులు పడుతుంది. తప్పుడు సమాచారం. ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ఇచ్చారు మీరు? దానిపైన మేము గట్టిగా ఫైట్ చేస్తే కడాన 5 మాత్రం బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయడానికి ఒప్పుకున్నారు.